మిత్రులారా, ఈరోజు తెలంగాణ క్యాబినెట్ ఎక్స్పాన్షన్ నడుస్తుంది. ఆ ఎక్స్పాన్షన్ అయిన వెంటనే తెలంగాణ గవర్నరు, తెలంగాణ ముఖ్యమంత్రి వాళ్ళు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. అలాగే ఇప్పుడు ఇంకా కార్యక్రమం కొనసాగుతుంది. కాబట్టి దయచేసి పెద్దలు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు, అలాగే మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు, అలాగే ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు, వారు ఎంతో అభిమానంతో ఎంతో ప్రేమతో వారు విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొని నన్ను ఆశీర్వదించినందుకు వారికి నేను హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ కార్యక్రమాన్ని కొనసాగిస్తాము. యథావిధిగానే మీరు ఇంత ఓపికగా చాలా సమయం నుంచి కూర్చున్నందుకు ఇంకా కొంత సహకరించాలని అనేక మంది పెద్దలు, నేను పేరు పేరునే చెప్పగలుగుతాను, చాలా సంతోషం. ఎందుకంటే డాక్టర్ సోమరాజు గారు రావడం, అలాగే ప్రొఫెసర్ ఇనాక్ గారు, చాలా పెద్ద వయసు, అలాంటి వాళ్ళు చాలామంది మహానుభావులు ఉన్నారు. కాబట్టి దయచేసి ఈ కార్యక్రమాన్ని కొనసాగిద్దాం. ఇంద్రసేనారెడ్డి గారు సభనుద్దేశించి తమ అమూల్యమైనటువంటి సందేశాన్ని ఇవ్వవలసిందిగా విజ్ఞప్తి. వేదికపై ఉన్నటువంటి పెద్దలు దత్తాత్రేయ గారు, అందరికీ నమస్కారం. దత్తాత్రేయ గారు మామూలుగా ఎక్కడైనా కలిసినప్పుడు, ట్రావెల్ చేసేటప్పుడు ముచ్చట్లు చెప్పేవారు. ఇంద్రసేన్ వాజ్పేయి గారిని కలిసినాను, ఈ రకంగా ఈ కార్యక్రమం అయింది, ఇట్లా మాట్లాడినారు, ఇట్లా అయినా, లేదా అద్వానీ గారితో ప్రోగ్రాము, సంఘంలో ఉన్నటువంటి ప్రోగ్రామ్స్ ఏదైనా ఉన్నట్లయితే ఆ ఇన్సిడెంట్ మొత్తం కూడా ఇంట్లో మనం అందరం కలిసి ఎట్లయితే ముచ్చట్లు చెప్పుకుంటామో అట్నే ముచ్చట్లు చెప్పేవాళ్ళు. ఆ రకంగా ఎన్నిసార్లు చెప్పినా కానీ వినటానికి బాగా ఉండేది, మంచి టైం పాస్ అయ్యేది. ఆ రకంగా ఎన్నోసార్లు చెప్పినటువంటి ముచ్చట్లన్నీ కూడా ఈరోజు ఈ పుస్తకంలో తీసుకొచ్చారు. ఈ పుస్తకంలో తీసుకొచ్చినటువంటి వాటిలలో నా గురించి కూడా ఒక దగ్గర ప్రస్తావన తీసుకొచ్చారు. ముఖ్యంగా ఎమర్జెన్సీ కాలంలో అండర్గ్రౌండ్లో ఉన్నప్పుడు కలిసి పనిచేసినాం. ఆ కలిసి పనిచేసేటువంటి కార్యక్రమంలో అండర్గ్రౌండ్ యాక్టివిటీస్ అంటే డైరెక్ట్గా చెప్పకుండా ఇంకేదో ప్రోగ్రామ్, బర్త్డే అనో లేకపోతే రిసెప్షన్ అనో ఆ రకంగా కార్యక్రమాలు చేసేది. నిజామాబాద్లో ఒక టెంపుల్లో ఆ రకమైనటువంటి కార్యక్రమం చేసినప్పుడు అక్కడ పోలీసు వాళ్ళ దృష్టిలో పడ్డాం. వాళ్ళకు ముందే ఇన్ఫర్మేషన్ ఉన్నట్టుంది. పోలీసు వాళ్ళు వచ్చినారని తెలవగానే మెయిన్ ఆ టెంపుల్లోకి వెళ్ళి బయటపడటానికి వీల్లేదు. కాబట్టి ఇద్దరం కూడా గోడ దునికి అక్కడి నుండి మెదక్ వరకు నడుచుకుంటూ వెళ్ళి అక్కడి నుండి వారు మిగతా కార్యక్రమాలు వెళ్ళారు. నేను హైదరాబాద్ రావటం జరిగింది. ఆ ఇన్సిడెంట్ను కూడా ఈ పుస్తకంలో వారు ప్రస్తావించడం జరిగింది. దత్తాత్రేయ గారు వాస్తవంగా సంఘంలో 2-3 సంవత్సరాలు జూనియర్ అయినా సంఘ కార్యక్రమంలో ప్రచారకగా ముందున్నారు. అయితే ప్రచారకు నుండి గృహస్థ జీవనానికి రావటానికి కానీ లేకపోతే రాజకీయాల్లో కంటెస్ట్ చేయటానికి కానీ నా యొక్క అంటే నేను సంస్థకి నష్టం చేశానా లేకపోతే దత్తాత్రేయ గారికి మేలు చేశానా నాకు తెలియదు. కానీ 1984 ఎన్నికలు జరుగుతున్నాయి. అప్పటికే నేను ఎమ్మెల్యేని. కాబట్టి ఏదైనా ప్రముఖమైనటువంటి నిర్ణయాలు ఉన్నప్పుడు వాటిల్లో ఆ మీటింగ్లో నేను ఉండేవాడిని. నారాయణగూడలో ఆఫీస్లో మీటింగ్ అవుతుంది. ఆ మీటింగ్లో వెంకయ్యనాయుడు గారు, రామారావు గారు, నరేంద్ర, సికింద్రాబాద్కి ఎవరిని క్యాండిడేట్ పెట్టాలని చెప్పి వచ్చింది. క్యాండిడేట్ని ఎవరిని పెట్టాలనేటువంటి దాంట్లో చాలా పేర్లు డిస్కషన్ వస్తున్నాయి. అయితే నేను దత్తాత్రేయ గారి పేరు చెప్పాను.
దత్తాత్రేయ గారి పేరు చెప్పగానే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ముందు నో అనలేరు. కానీ దత్తాత్రేయ గారు ఎట్లా చేస్తారు? సంఘ ప్రచారక కంటే చేయటానికి వీలు లేదు. అప్పుడు నేనేమన్నానంటే ప్రచారక అయితే పర్మిషనే తీసుకోవాలి కదా. పర్మిషన్ ప్రాంత ప్రచారక గారిని, సోమయ్య గారిని అడుగుదాం. వారు వద్దంటే వేరే వాళ్ళ గురించి ఆలోచన చేద్దాం. ఇప్పుడైతే అంటే క్యాండిడేట్ విషయంలో మీకేం అభ్యంతరం లేదు కదా అని అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు నో అని లేకపోయినారు. ఆ తర్వాత శేషగిరిరావు గారు ముందు పోయి సోమయ్య గారిని మాట్లాడటం, వారు నో అని చెప్పకుండానే యాక్సెప్ట్ చేసి కంటెస్ట్ చేయడానికి నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఆ రకంగా 1984లో ప్రచారక నుండి బయటపడి ఎన్నికల్లో కంటెస్ట్ చేసి గృహస్థ జీవితానికి రావటం, ఆ తర్వాత జరిగినటువంటి హిస్టరీ అంతా కూడా మనందరికీ తెలిసినటువంటిదే. కాబట్టి దత్తాత్రేయ గారిని అటు నుండి తీసుకురావటంలో నేను సంస్థకి నష్టం చేశానా లాభం చేసినా తెలియదు. కానీ మొత్తానికి దత్తాత్రేయ గారు మాత్రం ఈరోజు కేంద్ర మంత్రిగా, గవర్నర్గా మనం ఈరోజు చూడగలుగుతున్నాం. దత్తాత్రేయ గారు ఏదైనా పని అనుకుంటే మాత్రం అది చేసేటువంటి రకం. అదే రకంగా ఎవరైనా ఎంత తిట్టినా, వ్యతిరేకించినా మళ్ళీ వాళ్ళతోటి మాట్లాడి ఏం బాగున్నావా అని చెప్పి పలకరించి మళ్ళీ దగ్గరికి తీసుకునేటువంటి గుణం, ఆ రకమైనటువంటిది నాయకత్వ లక్షణం దత్తాత్రేయ గారికి ఉంది. ఆ రకమైనటువంటి వారి దగ్గరికి వెళ్ళి ఈ యొక్క మంచి విషయాలు ఏవైతున్నాయో మనం గుర్తు చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని చెప్పి సందర్భంగా మనవి చేసుకుంటూ దత్తాత్రేయ గారికి భగవంతుడు మంచి ఆయుష్, ఆరోగ్యం కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా భగవంతుని నేను ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు ఇంద్రసేనారెడ్డి గారికి. మరి కాసేపట్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు, అలాగే తెలంగాణ రాష్ట్ర గవర్నర్ కూడా వారు కూడా విచ్చేయిచున్నారు. కాబట్టి అతిథులంతా కూడా కాసేపు ఓపిక పట్టవలసిందిగా మనవి. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి విచ్చేసినటువంటి నిమ్స్ మాజీ డైరెక్టర్ డాక్టర్ దాసరి ప్రసాదరావు గారికి, నిమ్స్ డైరెక్టర్ బీరప్ప గారికి, మాజీ ఎంపీ మధుయాష్కి గారికి, అలాగే సిపిఐ నాయకులు నారాయణ గారికి కూడా కార్యక్రమం తరపున సాదర స్వాగతం. ప్రస్తుతం ఒడిశా గవర్నర్ హరిబాబు గారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. వారికి ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు శాలువాతో సత్కరించవలసిందిగా మనవి. ధన్యవాదాలు అంజిరెడ్డి గారికి. హరిబాబు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఇప్పుడు హరిబాబు గారు దత్తాత్రేయ గారికి శాలువాతో సన్మానం చేస్తున్నారు. మీ కరతాళ ధ్వనులతో వారిని అభినందించవలసిందిగా మనవి.